అంశం ఇక హైదరాబాద్ కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు ఓబులేష్ పోలీసులకు చిక్కకుంటే తర్వాతి ప్లాన్ ఏంటి? ఒక్క గంట ఆలస్యమైతే ఎటు వెళ్లేవాడు? అరెస్టు సమయంలో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యేలా ఓబులేష్ ఏమన్నాడు? 3 పేర్లు 6 స్కెచ్లతో తప్పించుకోవాలనుకున్న ఓబులేష్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కి విచారణలో ఆసక్తికరమైన వివరాలు వెల్లడించాడు. కేబీఆర్ పార్క్ కిడ్నాప్ స్కెచ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో కర్నూలు చేరుకున్న ఓబులేష్ పెద్ద ప్లానే వేశాడు. పోలీసులు అరెస్టు చేయడానికి ఒక్క గంట ఆలస్యమైనా దొరికి ఉండేవాణ్ణి కాదన్నాడు. అయినా ఇంత తొందరగా మీరు నన్ను చేరుకుంటారనుకోలేదనడంతో షాక్ అవడం పోలీసుల వంతయింది. నల్లమల ఫారెస్ట్ లో డెన్ ఏర్పాటుకు ప్లాన్ చేశానని తెలిపాడు. తనిఖీల్లోని బ్యాగులో తాడు, విగ్గు లభ్యమైంది. ఇవి ఎందుకని ప్రశ్నించిన పోలీసులకు నల్లమల ఫారెస్ట్ లో ఎత్తైన గుట్టలు, సెలయేర్లు దాటేందుకని సమాధానమిచ్చాడు. కొద్ది రోజులు అక్కడే ఉండి మరికొన్ని కిడ్నాప్లకు స్కెచ్ వేద్దామనుకున్నానని తన ప్లాన్ను పోలీసులకు వివరించాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు విగ్గును వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించిన ఓబులేష్ అమ్మాయిలతో కార్తీక్ అని, ఫ్రెండ్స్తో సుబ్బారెడ్డని మారుపేరుతో చలామణి అయ్యేవాడినని తెలిపాడు. గ్రేహౌండ్స్లో సంవత్సరాల కొద్దీ పనిచేయడంతో నల్లమలకు లా అండ్ ఆర్డర్ పోలీసులు రారని నల్లమల అడవిలో డెన్కు ప్లాన్ చేశాడు. చివరకు విగ్గుతోటే కేబీఆర్ కాల్పుల ఘటనలో నిత్యానందరెడ్డిపై దాడికి యత్నించి పరారయ్యాడు. దీనివల్లే ఊహాచిత్రం సైతం పోలీసులను కన్ఫ్యూజ్ చేసింది. ఘటనా స్థలంలో వదిలేసిన బ్యాగ్లో దొరికిన షాపింగ్ బిల్తో ఓబులేష్ అడ్డంగా బుక్కయ్యాడు. సీసీ ఫుటేజ్లో విగ్గు లేకుండా అసలు స్వరూపాన్ని పసిగట్టిన పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. దీంతో డామిట్ కథ అడ్డం తిరిగిందని జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. సాక్షి న్యూస్, హైదరాబాద్.